అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు ధైర్యముగా వాక్యము బోధించిరి. ఆది అపోస్తలుల కాలంలో అపోస్తలులైనటువంటి పేతురు, యోహాను గారు యేసు క్రీస్తును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని వారికి బోధించుచు ఉన్నప్పుడు, ఆకాశము కింద ఏ మనుషునికి ఇవ్వబడిన నామముకైనను రక్షణ కలగదు, నజరేయుడైన యేసు నామమును బట్టి రక్షణ కలుగుతుందనేసి వారు యేసు నామమును గురించి ప్రకటించుచు ఉండగా కొంతమంది తిరుగుబాటుదారులు, మతోన్మాదులు, మతపిచ్చగలిగిన వారు తిరుగుబాటు చేసి, ఇకెన్నడూ యేసుని గురించి మీరు బోధించకూడదు, యేసు నామముల గురించి మీరు ప్రకటించకూడదు, వారికి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులకు లోబడక, మనుషులను ఆశ్రయించగా, అధికారులకు భయపడక, దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారై బహు ధైర్యముగా వారు వాక్యమును బోధించిన వారు ప్రార్థన చేశారట. వారు ఉన్న చోట భూమి కంపించు. ఈ రోజున ప్రార్థన కంపింప చేసే విధముగా నీ ప్రార్థన ఉందా? నీ ఉన్న చోటనే నువ్వు నిద్రపోయే స్థితిలో నీ ప్రార్థన ఉన్నదా? వారు ప్రార్థన చేయగా భూమి కంపించిందంటే అర్థం ఏంటంటే భూమి వరకటం కాదు. కంపించడం అంటే ఇదే శక్తులను నాశనం చేయడమే కంపించటము అంటారు.